హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? గూడలి గ్రామంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సంగం తిరునాళైతే జరుగుతుంది. శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. చలవ పందిలైతే వేస్తారు. మాలపాటి బ్రదర్స్ అందరూ కలుసుకొని ఈ చలవ పంది ప్రతి సంవత్సరం వేస్తారు. ఆడవాళ్ళు ఆ చలవ పందిరి గుంజల్ని శుభ్రంగా కడిగి సున్నము ఎర్రమట్టితో అలంకరించేసేసాము. ఇది 4 పక్కల గుంతల్లోడి మగవాళ్ళైతే పైన గుడ్డ కట్టి విద్యుత్ అలంకరణతో అందంగా శోభాయమానంగా చేసేస్తారు. కార్తీక స్వామి వారు వచ్చి గణపతి పూజ చేసి ఆ చింతలతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆ మండపం కింద కీడు లేకుండా శుభ్రంగా దాన్ని అయితే ప్రక్షాళన చేశారు. స్వామివారు వచ్చినప్పుడు పవిత్రంగా ఉండాలని చలవ పందిరి గణపతి పూజ అయితే ప్రతి సంవత్సరం ఇలా చేస్తారు కార్తీక స్వామి వారు. ఈ గణపతి పూజ అయిపోయిన తర్వాత రోజు స్వామి సాయంత్రం ఒక్కొక్క వాహనం నంది సేవ, రావణ సేవ అలంకారాలతో వస్తారు. అప్పుడు మేమైతే టెంకాయి, చక్కెర, కొబ్బరి తురుము ప్రసాదంగా ఇస్తాము. 12వ తేదీ 4వ నెల 2005 రథోత్సవం అయితే జరుగుతుంది. పులిపురులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు ఆ రథాన్ని లాగి ఆ మిరియాలని రథోత్సవం కింద కానీ వేస్తే ఆరోగ్యంగా ఉంటారు. 12వ తేదీ అయితే రథోత్సవం జరుగుతుంది. 14వ తేదీ 4వ నెల 2025 ఉదయం 10 గంటలకైతే శ్రీ కామాక్షి సంగమేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. అందరూ ఖచ్చితంగా ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. గూడలి గ్రామం కోట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.